34వ కీర్తన 8వ వాక్యముని చదవండి. 34వ కీర్తన 8వ వాక్యము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. O taste and see that the Lord is good. Blessed is the man that trusteth in him. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కీర్తనని దావీదు తాను సౌలు యొద్ద నుండి తప్పించుకొని అనేక స్థలముల్లో తిరుగుతున్నప్పుడు ఒక స్థలము, ఒక రాజు అబీమెలెకు యొద్దకు వెళ్ళి దావీదు దాగుకొనుచున్నాడు. అబీమెలెకు అనే రాజు దావీదుని చేర్చుకొనుచున్నాడు. అతడు దావీదని అతనికి తెలియదు. దావీదుని చేర్చుకొనుచున్నాడు. అప్పుడు అతడు దావీదే అని కొందరు కనిపెట్టి అబీమెలెకు రాజు దగ్గర చెప్పినప్పుడు అబీమెలెకు రాజు దావీదుని పిలువనంపినప్పుడు ఆ రాజు ఎదుట దావీదు వేషం మారుచున్నాడు. ఆ అబీమెలెకు రాజు ఎదుట వేషం మారి ఒక వెర్రివాణి వలె ప్రవర్తించినప్పుడు ఆ రాజు యొద్ద నుండి దావీదు తరిమివేయబడుచున్నాడు. ఆ సందర్భంలోనే ఈ కీర్తనని దావీదు రాయిచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యొక్క జీవితంలో అనేక అనుభవములు ఉన్నాయి. దావీదు దేవునిని అనేక విధములుగా తాను తెలుసుకుని ఉన్నాడు. కానీ యెహోవా ఉత్తముడని తాను రుచి చూసి తెలుసుకున్న ఒక సందర్భం ఇది. మన యొక్క జీవితంలో కూడా దేవుని గురించి మనం అనేక విధములుగా తెలుసుకొనిస్తున్నాము. కొన్ని అనుభవములు మనల్ని దేవుడు నడిపించుచున్న కొన్ని అనుభవములు దేవుడు ఎటువంటి వారో ఆయనని మనము రుచి చూసి తెలుసుకొనిచున్న విధముగా మనల్ని ఆయన నడిపించుచున్నారు. దావీదు ఇక్కడ వెర్రివాణి వలె వేషమారిన తర్వాత అతని యొక్క జీవితంలో తాను దేవుని చూసి మొరపెట్టి ప్రార్థించి దేవుని యొద్ద నుండి జవాబు వచ్చిన తర్వాత ఈ కార్యమని చెప్పుచున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. దావీదు ఎందుకు ఈ మాటని చెప్పుచున్నాడంటే తాను ఆ సందర్భంలో రుచి చూసి ఉన్నాడు. తాను ఏదో ఎవరో చెప్పింది విన్నది కాదు, ఎవరో చెప్పిన వాటిని నమ్మి ఆ విధముగా కూడా కాదు, తానే రుచి చూస్తున్నాడు దేవుడు ఎంత ఉత్తముడై ఉన్నారు. ఈ సందర్భంలో దావీదుకి చేసిన వాగ్దానములు, దావీదుకి చెప్పిన మాటలని దేవుడు కాపాడటానికి ఎంత ఉత్తముడుగా, ఎంత మంచి దేవుడుగా దావీదుని ఏ విధముగా కాపాడుచున్నారో అప్పుడు తాను గ్రహించి ఉన్నాడు. తన యొక్క జీవితంలో తను ఒక తక్కువ వ్యక్తిగా నన్ను వెర్రివాణి వలె మార్చేశారే, నేను ఒక రాజు ఎదుట వెర్రివాణి వలె వేషమారాల్సిన పరిస్థితి వచ్చేసిందని దావీదు బాధపడలేదు. కానీ దేవుడు తన్ను రాజుగా మార్చు నిమిత్తము ఎంతగా కాపాడుచున్నారో వాటిని దావీదు గ్రహించి ఉన్నాడు, దానిని రుచి చూసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా దేవుని రుచి చూడవలసిన వారమై ఉన్నాము. మనము దేవుని గురించి వాక్యముల ద్వారాను, దేవుని గురించి ఇతరులు చెప్పటము ద్వారాను తెలుసుకొనిచున్న ఒక అనుభవం ఉంది. కానీ దానికంటే మనమే సొంతముగా దేవుని మనము అనుభవించాలి. అప్పుడే మన యొక్క జీవితంలో దానిని మనము తెలియపరచగలము. దీనిని గురించి కృత నిబంధన కాలంలో యేసు ప్రభుని గురించి వారు చెబుతున్నప్పుడు మేము చూసి విని మేము మా చేతులతో పట్టుకొని ఆయనని మేము ప్రకటించుచున్నామని మనము కృత నిబంధన కాలంలో చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనని రుచి చూసి ఆయనని ముట్టుకొని ఆయనని సంధించిన వాటిని గురించి మేము ప్రకటించుచున్నాము అని
చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలులు యేసు ప్రభుని ఎంతగా రుచి చూసి ఉన్నారో వాటిని తెలియపరుచుతున్నారు. యేసు ప్రభుని, దేవుని మనము రుచి చూడాలి. అనేక అనుభవముల ద్వారా దేవుడు ఎటువంటి వారో దేవుని గురించి రుచి చూడటమని మనము మానివేస్తున్నాం. మొట్టమొదటిగా పేతురు రాసిన పత్రికకి వచ్చినప్పుడు, మొదటి పేతురు 2వ అధ్యాయంలో మొదటి వాక్యముని చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. Wherefore, laying aside all malice and all guile and hypocrisies and envies and all evil speakings, as newborn babes desire the sincere milk of the word, that ye may grow thereby. If so be ye have tasted that the Lord is gracious. దేవుని యొక్క దయాళుత్వమని, దేవుని యొక్క కనికరముని మీరు రుచి చూసిన వారైతే అని పేతురు ఇక్కడ పత్రికలో రాయిస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని రుచి చూసి తెలుసుకొనకపోతే వారి యొక్క జీవితంలో మన మార్పుని మనము చూడలేం. దావీదు యొక్క జీవితంలో యెహోవా దయాళుడు అని తాను రుచి చూసి తెలుసుకొనకపోతే తన యొక్క జీవితంలో కూడా పోరాటములు, తాను కూడా యుద్ధములు, కలహములు, ప్రతి దుష్కార్యములని తాను చేయవాడుగా ఉండేవాడు. ఇక్కడ అందుకే యెహోవా దయాళుడు, ఆయన కనికరము గలవారని మీరు రుచి చూసిన ఎడల వాటిని, ఇటువంటి దుష్టత్వములని విడిచిపెట్టవాలని చెబుతున్నాడు. మరలా 2వ వాక్యమని చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చాలు. మీరు దేవుని యొక్క దయాళుత్వముని రుచి చూసిన ఎడల అక్కడ సమస్త విధములైన దూషణలు, సమస్త విధములైన వేషధారణ, సమస్త విధములైన కలహములు, సమస్త విధములైన మత్సరములు, సమస్త విధములైన ఇతరుల మీద నేరారోపణ చేస్తున్న అనుభవములు అన్నిటినీ మానివేయదని చెప్పుచున్నాడు. ఇప్పుడు మన యొక్క జీవితంలో దేవుని గురించి తెలుసు, మనకు చాలా జ్ఞానం ఉంది. బైబిల్లో ఉన్న వాక్యములు తెలుసు, బైబిల్లో ఉన్న వాక్యములు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలుసు. కానీ ఆయన యొక్క దయాళుత్వముని మనం రుచి చూసిన ఎడల మన యొక్క జీవితంలో ఉన్న ఈ స్వభావములు మారుచున్నది. యేసు ప్రభుని రుచి చూసి ఉన్నామా లేమా అనే విషయంలో రుచి చూసినప్పుడు ఈ స్వభావములు మారిద్ది. దావీదు అందుకే నేను యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. దావీదు రుచి చూసిన తర్వాత వేషం వేయటం మానేశాడు. అంతవరకు వేషం మారాడు. 34వ కీర్తన మొదటి భాగముని చదవండి. మొదటి వాక్యం కాదు, పైన ఉన్న భాగం మాత్రం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. A psalm of David when he changed his behavior before Abimelech, who drove him away and he departed. అబీమెలెకు యొక్క వెర్రివాని వలె వేషం మారినప్పుడు, తాను తరిమి వేయబడినప్పుడు రాసిన ఈ కీర్తన ఇది. అంటే యెహోవా ఉత్తముడని తాను రుచి చూసి తెలుసుకున్న తర్వాత వేషం మారుచున్న అనుభవం తొలగిపోయింది. దావీదు వేషం మారి ఒక వెర్రివాని వలె ప్రవర్తించి అక్కడ తప్పించుకుని ఉన్నాడు. కానీ అదే వాక్యము పేతురులో మనం చదువుతున్నప్పుడు, యెహోవా దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకునే ఎడల వేషధారులై ఉండరు. మీరు దుష్టులై, దుష్టత్వంతో, కపటముతో, క్రోధముతో, పలు రకములైన వేషధారులై ఉండరు. వేషం వేసుకునవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి
దేవుని రుచి చూసినట్లయితే దానికి తర్వాత ఏ మనిషి ముందును మనిషికి తగిన వేషమని వేయడు. వారు వేషధారులై మారరు. పరిసయ్యుల జీవితంలో యేసు ప్రభు వారిని గద్దించుతున్న ముఖ్యమైన కారణం ఏమిటంటే ప్రతి సందర్భంలో కూడా వారిని వేషధారులారా వేషధారులారా అనే గద్దించుతున్నారు. కారణం ఏమిటంటే వారు ఇంకను యేసు ప్రభుని రుచి చూడలేదు. పరిసయ్యులైన వారు యేసు ప్రభుని రుచి చూసి ఉన్నట్లయితే వారు వేషధారుల వలె జీవించలేరు. వారు వేషధారుల వలె వారు వందనములని కోరుకోరు. వేషధారుల వలె ఎవరి మీదను భారములని వేయరు. వేషధారుల వలె వారు తమ యొక్క జీవితంలో ధర్మశాస్త్రములో శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టరు. వేషధారులు మనస్సుకి కనబడినప్పుడు వేషము, కనబడకుండా ఉన్నప్పుడు వేరే ఒక అనుభవము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క దయాళత్వమని దావీదు ఇక్కడ రుచి చూసిన తర్వాత తన యొక్క జీవితంలో తాను దేవుని యందలి మాత్రమే నమ్మిక ఉంచిన వాడుగా మారిపోయి ఉన్నాడు. తన యొక్క జీవితంలో వేషధారణమంతా తొలగిపోయి ఉన్నది. ఈ అనుభవమునకు వచ్చినట్లయితే ఇది వచ్చి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న మొదటి అనుభవం. ఒక వ్యక్తి దేవుడు దయాళుడు, దేవుడు కనికరము గలవారు అని తాను రుచి చూసిన తర్వాత తనలో కలుగుతున్న ఒక మొదటి అనుభవంలో తాను అడుగు పెట్టుస్తున్నాడు. మరొకసారి కూడా పేతురు రాసిన పత్రికకి మనం వచ్చినట్లయితే తాను రుచి చూసిన తర్వాత తాను పాలని త్రాగుచున్న వాడై తాను మారుస్తున్నాడు. చదవండి 3వ వాక్యముని. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. As newborn babes desire the sincere milk of the word, that ye may grow thereby. కొత్తగా జన్మించిన శిశువులే ఆ పాలని మీరు అపేక్షించుడి. ఆ పాలు మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలని అపేక్షించుడి. ఆ పాలు వచ్చి దేవుని యొక్క వాక్యములు. ఒక వ్యక్తి దేవుని ఎప్పుడు రుచి చూడడానికి ప్రారంభిస్తున్నాడో అప్పుడే ఎదగడానికి ప్రారంభిస్తాడు. దేవుని యొక్క దయాళత్వముని, దేవుని యొక్క కనికరముని ఒక వ్యక్తి రుచి చూడకుండా ఉన్నప్పుడు వారిలో ఉన్న దుష్టత్వము తొలగిపోదు. వారు ఇంకా ఎదగరు, వారు అలాగే ఉంటారు. వారు ఎటువంటి వారంటే ఒక తల్లి కడుపులో నుండి పుట్టిన తర్వాత పిండము ఎదగని ఒక పిండము లాగా ఉన్నట్లయితే ఆ అనుభవం ఎంత దౌర్భాగ్యమైన అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే ఒక వ్యక్తి దేవుని రుచి చూడకుండా ఉన్నట్లయితే వారు ఎదుగుతున్న వారై నిశ్చయముగా ఉండలేరు. ఒక బిడ్డ జన్మించబడిన తర్వాత తల్లి యొక్క పాలని రుచి చూడకుండానే ఉన్నట్లయితే ఇంకా ఆ బిడ్డ ఎదగదు. ఇంకా ఆ బిడ్డలో ఎదుగుదలని మనం చూడలేం. అదే విధముగానే దేవుని రుచి చూచుచున్న ఒక అనుభవము శ్రేష్టమైన అనుభవము. దేవుడు యెహోవా దయాళుడు, యెహోవా కనికరం గలవారు అని మనము దేవుని రుచి చూడాలి. మన యొక్క జీవితంలో రుచి చూడటం అని చెప్పినట్లయితే దావీదు తాను తన యొక్క సొంత ప్రయత్నముల ద్వారా తాను తన యొక్క జీవితంలో రుచి చూడలేదు. ఆ అనుభవంలో వెళ్ళినప్పుడు తాను దేవుని ధ్యానించి రుచి చూచుచున్నాడు. మనము మన జీవితంలో అనుమతించబడుతున్న సందర్భములలో దేవుణ్ణి మనం రుచి చూచుచున్నామా? మన జీవితంలో కొన్ని సందర్భములు అనుమతించబడతాయి. అటువంటి సందర్భముల్లో వేషం మారితే మనం రుచి చూడలేము. చాలా మంది దేవుని యొక్క కనికరమని దయాళత్వమని రుచి చూడకపోవడానికి కారణం మనిషికి మనం వేషం మారుస్తున్నాము. అందుకే దేవుని యొక్క కనికరమని రుచి చూడలేకపోతున్నాం. ఆయన ఎంత కనికరం గలవారు, ఎంత దయాళుడు అనే విషయంని మనము రుచి చూడాలి. వేషం మారినట్లయితే రుచి చూడలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొద్ద కొందరు ఆయన యొద్దకు వచ్చి
మా ఎడల కనికరము చూపించమని అడుగుతున్నప్పుడు వారి ఎడల నిశ్చయముగా ఆయన కనికరము చూపించి ఉన్నారు. వారు పాపులై ఉండవచ్చు, వారు ఒకవేళ అక్రమము చేసి అన్యాయము చేసి భయంకరమైన విభచార పాపములో పట్టబడిన వారై కూడా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క కనికరమని వారు రుచి చూసి ఉన్నారు. విభచారములో పట్టబడిన స్త్రీ, ఇంకను సమరయ స్త్రీ, ఇంకను అనేక పాపులైన వారు యేసు ప్రభు యొద్ద ఆయన కనికరమని రుచి చూసి ఉన్నారు. కానీ తమ్మును పరిశుద్ధులమని, తమ్మును ఏదో గొప్ప నీతిమంతులని, తమ వంటి వారు ఎవరునూ లేరని, ఇతరులకు ఇతరుల యొక్క దృష్టిలో తాము గొప్పగా కనబడవలనని వేషం వేస్తున్న వారు దేవుని యొక్క దయాళత్వముని అనుభవించలేని వారు. దేవుని యొక్క దయాళత్వముని వేషధారులు అనుభవించలేరు. దేవుని యొక్క దయాళత్వముని పాపులైనా సరే నిజముగా నేను పాపినే అని దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారు దేవుని యొక్క దయాళత్వముని అనుభవించుచున్నారు. దావీదు దానిని ఇక్కడ అనుభవించి ఉన్నాడు. ఈ 34వ కీర్తనకు మరలా మనం వచ్చినట్లయితే ఈ దయాళత్వముని తాను అనుభవించుటకు మునుపు దావీదు దేవుని చూసి దీనుడు మొరపెట్టుచున్నాడు అని చెప్పుచున్నాడు. 34వ కీర్తన 6వ వాక్యముని చదవండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. This poor man cried, and the Lord heard him and saved him out of all his troubles. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవుని యొక్క యెహోవా ఉత్తముడని ఎప్పుడు రుచి చూసుచున్నాడంటే తాను దీనుడై తగ్గించుకొని దేవుని చూసి మొరపెట్టుచున్నప్పుడు యెహోవా ఉత్తముడని తాను తెలుసుకొనుచున్నాడు. ఇదే అనుభవము యోనాలో మనం చదువుతున్నప్పుడు అక్కడ 3వ అధ్యాయం 7వ వాక్యములో 3వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు నినివే జనులు వారు తమ యొక్క జీవితంలో ఉపవసించి ప్రార్థించి పశ్చాత్తాపడటం ద్వారా వారందరూ కూడా తీర్పుకు పాత్రలు. 40 రోజుల్లో చనిపోవాలి వారందరూ కూడా. 40 రోజుల్లో నశించిపోవలసిన వారు తమను తగ్గించుకొనటం ద్వారా, తాము పాపులమని ఒప్పుకొనటం ద్వారా దేవుని యొక్క కనికరమని వారు రుచి చూసి ఉన్నారు. దేవుని యొక్క దయాళత్వమని కనికరమని వారు రుచి చూసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది వచ్చి దేవుని యొక్క కనికరము ద్వారా రుచి చూస్తున్న మొదటి అనుభవం వచ్చి పాలుని, ఆ వాక్యములు అనే పాలు ఒక ఎదుగుచున్న అనుభవమునకు అవి తీసుకుని వచ్చేస్తున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యమునకు వచ్చినట్లయితే వారు యేసు ప్రభు ద్వారా ఇవ్వబడి ఉన్న ద్రాక్ష రసముని వారు రుచి చూచుచున్నారు. 2వ అధ్యాయము 10వ వాక్యముని చదవండి. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. And saith unto him, Every man at the beginning doth set forth good wine, but when men have well drunk, then that which is worse, but thou hast kept the good wine until now. ఈ ద్రాక్ష రసముని గురించి ఎందుకు చెప్పుచున్నావు అంటే యేసు ప్రభు ద్రాక్షవల్లి, ఆయన యొద్ద నుండి వచ్చుచున్న ఈ ద్రాక్ష రసము, వాటిని మనము రుచి చూచుచున్న ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనని రుచి చూడవలనంటే మనము ఆ ఆశీర్వదింపబడి ఉన్న ద్రాక్షరసం వచ్చేంత వరకు కనిపెట్టాలి. ఎవరైనా తమ జీవితంలో ద్రాక్షరసము కొదువైనదని చెప్పిన వెంటనే వారు లేచి వెళ్ళిపోతారు. ఇంకా లేదు కదా, ద్రాక్షరసం కొదువైన వెంటనే వారు తమ యొక్క జీవితంలో మమ్మల్ని పెళ్లికి పిలిచి అవమానిస్తున్నారని చెప్పి వెళ్ళిపోతారు. సాధారణముగా పెళ్లి విందులో చూసినట్లయితే పెళ్లి విందులో ఆహారము కొదువైనా, పెళ్లి విందులో ఏది తక్కువైనా సరే వారు ఎలా ఫీల్ అవుతారంటే ఈ పెళ్లికి పిలిచి మమ్మల్ని అవమానిస్తున్నారా, పెళ్లికి పిలిచి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా అన్ని ఏమీ లేకుండా అవమానిస్తున్నారని చెప్పి కోపంతో తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఈ ద్రాక్షరసమని యేసు ప్రభు యొద్ద నుండి వచ్చుచున్న ద్రాక్షరసమని రుచి చూడాలంటే
వారు కోపముని, వారు పంతాలని, వారు తమ యొక్క జీవితంలో ఉన్న గర్వముని అన్నిటినీ మాని ఆ యజమానుడు మరలా ద్రాక్షరసము తెచ్చేంత వరకు వారు కనిపెట్టాలి. వారు దాని కొరకు వేచి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. ఆహారం కొరకు, ద్రాక్షరసం కొరకు కాదు, కానీ ఆ పెళ్లి విందుకు పిలిచిన వారిని గణహీనపరచకుండా, ఆ పెళ్లి విందుకు పిలిచిన వారిని అవమానపరచకుండా ఉండుటకు వారు కూర్చొని ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే నిజముగా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనవలెను. రుచి చూసి తెలుసుకొనుడి అని చెప్పినట్లయితే అవమానములు, ఘనతలు, మర్యాదలు మన యొక్క జీవితంలో మనకు ఇవ్వవలసిన మర్యాదలని మనము కోరుకొనిచూ ఉన్నట్లయితే ఈ ద్రాక్షరసముని మనం రుచి చూడలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ద్రాక్షరసం యొక్క రుచి అది వచ్చి దేవుని ద్వారా యేసు ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ఒక సంతోషం అని కూడా మనం చెప్పొచ్చు. ఆ సంతోషముని రుచి చూడాలంటే లోకములో ఉన్న మర్యాదలు మనకొద్దు, లోకములో ఉన్న ఘనతలు మనకొద్దు, లోకములో ఉన్న మన యొక్క జీవితంలో మనకి ఇచ్చుచున్న గొప్ప గొప్ప పేర్లు కూడా మనకొద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా ప్రయత్నం చేసేది వచ్చి మనం పేరు చెడిపోకూడదని. మన పేరు చెడిపోవటం అంటే ఎవరు చెడగొడతారు? పేరు చెడిపోవటం అంటే ఎలా చెడిపోయింది? పేరు ఇచ్చేవారు ఎవరు? పేరు చెడగొట్టేది ఎవరు? చెప్పండి చూద్దాం. పేరు ఇచ్చేది ఎవరు? పేరు చెడగొట్టేది ఎవరు? పేరు ఇవ్వడానికి ఎవరికి అర్హత ఉంది? చెడగొట్టడానికి ఎవరికి అర్హత ఉంది? ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా? ఉన్నారా ఎవరన్నా? పేరు ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, పేరుని తీసేయాలన్నా దేవుడే తీసేయాలి. పేరు ఇవ్వడానికి ఎవరికి అర్హత లేదు, పేరు చెడిపోవడానికి, చెడగొట్టడానికి ఎవరికి అర్హత లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క ఆ ద్రాక్షరసముని రుచి చూడాలంటే మనం దాని కొరకు కనిపెట్టాలి. ఒకవేళ ద్రాక్షరసం అక్కడ తక్కువైపోయినప్పుడు కొన్ని సందర్భముల్లో అవమానంగా కూడా ఉండొచ్చు. ద్రాక్షరసం కొద్దువైనప్పుడు ఆ యజమానుడికి అవమానము, అక్కడ కూర్చొని ఉన్నవారు కూడా మాకు మర్యాద లేదా అని, మా కొరకు ద్రాక్షరసంని ఉంచలేదా అనే ఒక అనుభవంలో కూడా వారు ఉంటారు. దానిని అవమానములని సహించుకొని మర్యాద లేని తమ యొక్క జీవితంలో ఘనపరచని సందర్భములని సహించుకొని ఎవరు ఉంటారో వారు యేసు ప్రభుని రుచి చూస్తారు. యేసు ప్రభులో ఉన్న సంతోషం, యేసు ప్రభు ద్వారా వచ్చుచున్న ఆ ద్రాక్షరసముని, అది ఎలా వస్తుందో తెలియదు. ఆ ద్రాక్షరసం వచ్చి రుచి చూసిన వారికి తెలియదు. యేసు ప్రభుకును ఆ ద్రాక్షరసముని పంచిన వారికే తెలుసు అది ఎలా వచ్చిందో. మనకు కూడా ఒకవేళ ఎలా మనకు సంతోషము కలుగుతున్నది, ఎలా మనము సంతోషముగా ఉన్నామో మనకు తెలియదు. కానీ అవమానములని సహించి మన యొక్క జీవితంలో మర్యాదలొద్దు, ఘనతలొద్దు, ఏ పేరు వద్దని దేవుని కొరకు మనము కనిపెట్టుచున్నప్పుడు ఈ దేవుణ్ణి రుచి చూడొచ్చు, ఆ ద్రాక్షరసంని రుచి చూడొచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది వచ్చి ఒక అద్భుతముగా ఉన్నది. ఈ ద్రాక్షరసంలో చూసినట్లయితే ఆ రికమెండేషన్స్ కూడా పనిచేయదు. దీన్ని రుచి చూడాలంటే మరియా వెళ్ళి యేసు ప్రభు దగ్గర రికమెండ్ చేస్తుంది. ద్రాక్షరసం తక్కువ అయిపోయింది, వారి విషయం చూడండి అని. నీకు నాకు ఏం పని అంటున్నారు. సొంత తల్లి మరియా వెళ్ళి ఆ ద్రాక్షరసం తక్కువ అయిపోయింది అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తే నీకు నాకు ఏం పని అంటున్నారు. చదవండి వాక్యముని, యోహాను సువార్త 2వ అధ్యాయము. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. అమ్మా అని తెలుగులో, ఇంగ్లీష్ లో చదవండి. Jesus saith unto her, Woman, what have I to do with thee? ఉమెన్, అమ్మా అని కూడా పిలవలేదు. స్త్రీ అమ్మా అని కూడా పిలవలేదు. అక్కడ తెలుగులో అమ్మ అంటే వాడుక భాషలో అమ్మ అని పిలిచినట్ట. యేసుప్రభు అమ్మ అని కూడా పిలవలేదు.
స్త్రీ, ఉమెన్, నీకు నాకేం పని అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంతమంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు వచ్చి తెలుగులో అమ్మ అని యేసుప్రభు పిలిచారనుకుంటున్నారు. అమ్మ అని పిలవలేదు యేసుప్రభు, స్త్రీ అని పిలిచారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే అక్కడ వచ్చి యేసుప్రభు దగ్గర రికమెండేషన్ పనిచేయలేదు. పనిచేయకపోయటం ఎట్లనే ఆమె చెప్తుంది పనివారుగా, ఆయన ఏం చెప్తారో అదే చేయండి, నేను తప్పుకుంటున్నానంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క ద్రాక్షరసముని రుచి చూడాలంటే రికమెండేషన్స్ కూడా పనిచేయవు. ఎవరి రికమెండేషన్ పనిచేయదు. ఆ ద్రాక్షరసం తక్కువ అయిపోయింది, ఏదో ఒకటి చేయండి అని చెప్పి యేసుప్రభు దగ్గర చెప్తే అవి ఏది పని చేయదు. యేసుప్రభు ఏం చెప్తారో దాన్ని చేస్తే అక్కడ పనిచేసిద్ది. నీళ్ళని పోయమంటే నీళ్ళని పోయాలి. అక్కడ నీళ్ళని పోసి ఏం చేయాలని చెప్పి లాజికల్ మాట్లాడితే ద్రాక్షరసం రాదు. నీళ్ళు ఎలా ద్రాక్షరసం అయింది అని అక్కడ కొన్నిసార్లు మనం లాజికల్ మాట్లాడతాం చాలా తెలివిగా. దేవుని యొక్క సంతోషం మనకు దొరకదు. కొన్ని సందర్భముల్లో మన యొక్క జీవితంలో దేవుని రుచి చూసే విషయంలో ఎలా మనం రుచి చూడగలమని మనం సొంత జ్ఞానముని బట్టి, లోక జ్ఞానముని బట్టి మనం ఏదో చేయాలని కోరుకుంటాము. లోక జ్ఞానముని బట్టి మనము దేవునిని రుచి చూడలేము. లోక జ్ఞానము దేవుని రుచి చూడటానికి పనిచేయదు. యెహోవా దయాళుడని రుచి చూడాలంటే మనం తగ్గించుకొని మనము యేసుప్రభు ఏం చెప్తారో దానిని వినినప్పుడు ఆయనని మనము రుచి చూచుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనని రుచి చూచుచున్న ఒక అనుభవము, ఒక శ్రేష్టమైన ఒక అనుభవం అది. దేవుని రుచి చూడకపోతే మన యొక్క జీవితంలో మనము అనేక ఆశీర్వాదములని మనం పోగొట్టుకొనిచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత దేవుని రుచి చూడవలనంటే మొదటి సమూయేలు గ్రంథమునకు వచ్చినట్లయితే ఆయన యొక్క మాటలు, ఆయన తేనె వంటి వారు. మొదటి సమూయేలు 14వ అధ్యాయము 29వ వాక్యముని చదవండి. మొదటి సమూయేలు 14:29. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడు ఆయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. Then said Jonathan, My father hath troubled the land. See, I pray you, how mine eyes have been enlightened, because I tasted a little of this honey. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి అని యోనాతాను చెప్పుచున్నాడు. నేను ఈ తేనెని రుచి చూసిన వెంటనే నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. దీన్ని మనం ధ్యానించి చూసినట్లయితే సౌలు యుద్ధములకు వెళుతున్నారు. యుద్ధములో జయం పొందడానికి అందరూ ఉపవాసం ఉండాలంటున్నాడు, ఎవరు తినకూడదు అంటున్నాడు. బుద్ధిహీనమైన తీర్మానములు. సౌలు యొక్క జీవితంలో యోనాతాను అదే చెప్పుచున్నాడు, నా తండ్రి అందరినీ బలహీనపరిచి ఉన్నాడు, ఇలా చేశాడు. ఒక్కసారి నేను తేనెని రుచి చూసిన వెంటనే నా కన్నులు ఎంత ప్రకాశించి ఉన్నదో చూడుడి. ఆ రోజు యుద్ధంలో జయం పొందడానికి కారణమే యోనాతాను. ఆ రోజు యుద్ధంలో తానే వెళ్ళి తన యొక్క ఆయుధదారితో వెళ్ళి తాను ఇద్దరు వెళ్ళి అక్కడ ఆ సైన్యం అంతటిని జయించి వచ్చి ఉన్నారు. మిగిలిన వారందరూ ఉపవాసం ఉన్నారు, దేనికి పనికి రాకుండా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని రుచి చూడాలంటే అనవసరమైన వాటికి ఎంత ఉపవసిస్తే రుచి చూడలేం. అనేకులు ఉపవాసం ఉండటానికి ఎన్నో కారణములు. పెళ్లికి ఉపవాసం, ఇంకా ఏదైనా ఇల్లు కొనాలంటే ఉపవాసం. మన వాళ్ళు వచ్చి అడుగుతారు చాలామంది, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఉపవాస ప్రార్థన పెట్టండి అని. పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఉపవాసం? మేము ఇల్లు కొనాలి, మా పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, వీటికి ఎంత ఉపవాసమా?
ఉపవాసించుటకు ఒక నిత్యమైన కారణం ఉండాలి. ఉపవాసించుతున్న కార్యము ఒక సరైన కారణం లేకుండా ఉన్నట్లయితే దానిలో మన యొక్క జీవితంలో దేవుణ్ణి మనం రుచి చూడలేదు. యేసు ప్రభు ఉపవాసించుటకు కారణమని చూస్తే ఆయన ఆ ఉపవాసమునకు తర్వాత ధర్మశాస్త్రమునే మార్చబోతున్నారు టోటల్గా. మోషే కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ధర్మశాస్త్రముని పొందుకొని ఉన్నాడు. ఆ మనసాక్షి మారి ఐగుప్తులో ఉన్న వారి యొక్క మనసాక్షి మారి ధర్మశాస్త్రముని పొందుకోవడానికి 40 రోజులు ఉపవాసం. తర్వాత యేసు ప్రభు ధర్మశాస్త్రముని మార్చి పూర్తిగా ప్రమాణమే లేకుండా ప్రేమని తీసుకొని రావడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి విందులకి, వేరే చిన్న చిన్న వాటికి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఉపవాసించవలసిన అవసరం లేదు. మనం కూడా కన్వెన్షన్ల కొరకు ఉపవాసం ఉంటాం. కన్వెన్షన్లో అవసరతలు తీరాలన్నా, కన్వెన్షన్లో బాగా డబ్బులు రావాలి, అంతా సమృద్ధిగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో కొంతమంది మన వాళ్ళు దానికే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉప్పు కావాలి, బియ్యం కావాలి. దీనికి ఎందుకు ఉపవాసం? ఉపవాసం అనేది నిత్యమైన కార్యము. ఒక ఆత్మ సర్వలోకము కంటే విలువైనది. నశించబోతున్న ఒక ఆత్మ సర్వలోకము కంటే విలువైనది. ఆ ఒక ఆత్మ రక్షణ పొందడానికి మనం ఉపవాసం ఉండవచ్చు. ఒకవేళ మన యొక్క ఆత్మ నశించబోతున్నది, మనం నరకమునకు వెళ్ళేవారుగా మారిపోతున్నామంటే ఉపవాసించి ఏడ్చి మనం ప్రార్థించవచ్చు. మన యొక్క స్వభావములు సరిపోయి మనము దుష్టులుగా మారిపోతున్నామంటే ఉపవాసించి ప్రార్థించవచ్చు. దానిని వదిలేసి సౌలులాగా యుద్ధం చేసే టైంలో బలంగా తినేసి వెళ్ళకుండా ఉపవాసం ఉంటే బుద్ధిహీనమైన ఉపవాసములన్నీ దేవుణ్ణి రుచి చూడనివ్వదు. ఆ కన్నులు ప్రకాశముగా మారదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపవాసములు కూడా చెప్పుకోవాలంటే ఇలాంటి ఉపవాసములని చెప్పుకుంటారు. వారు వచ్చి మేము ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. ఇప్పుడు క్రైస్తవ లోకంలో చాలా మందిని మోసం చేసే విషయం ఏమిటంటే, ఎవరైనా కుటుంబంలో ఆశీర్వాదం కావాలని అడిగిన వెంటనే మీరు ఇన్ని వారాలు ఉపవాసం ఉండండి. హిందువుల్లాగా మన వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా ఇన్ని వారాలు ఉపవాసం ఉండండి. బైబిల్ లేకుండా ఇన్ని వారాలు ఉపవాసం ఉన్నాడని కౌంటింగ్ ఏదైనా ఉందండి? దేవునికి కౌంటింగ్ లేదు. ఇన్ని రోజులు, ఇన్ని వారాలు అనే కౌంటింగ్ లేదు. దేవుడు కనికరించేంత వరకు మనం పోరాడాలి. అందుకని లోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు పోరాడవలసిన అవసరం లేదు. మనం నిత్యమైన ఆశీర్వాదముల కొరకే పోరాడాలి. తేనెని రుచి చూడాలంటే అక్కడ ఇటువంటి ఉపవాసముల ద్వారా దానిని మానవేయకూడదు. వారు రుచి చూడకుండా ఉన్నారు. యోనాతానుగా విషయం తెలియదు. యోనాతానుకు తెలియదు. ఆ తేనెని రుచి చూసి ఉన్నాడు. సౌలు ఏమో యోనాతానుని చంపాలనుకుంటున్నాడు. కానీ ఆ యుద్ధములో జయం పొందటం ద్వారా అక్కడ ఏది జరగలేదు. సొంత ప్రమాణములు. సౌలు వచ్చి దేవుణ్ణి అడగలేదు, ఈ యుద్ధము చేయడానికి ఎలా యుద్ధం చేయాలి, ఎలా జయం పొందాలి, ఎలా ముందుకు సాగాలని దేవుణ్ణి అడగలేదు. సొంత వేతనం, సొంతంగానే ఉపవాసం ఉండమంటున్నాడు. దేవుణ్ణి అడగలేదు. ఉపవాసం అని ప్రకటించాలా? దేనికి ప్రకటించాలి? సొంతమైన నిర్ణయం, సొంత ప్రమాణములు. తేనెని రుచి చూడనివ్వదు. ఇక్కడ యోనాతాను జీవితంలో సొంత నిర్ణయం లేకుండా, అది తెలియదు అతనికి, ఆ ప్రమాణమే లేదు. తాను తెలుసుకున్న తర్వాత ఈ మాట చెప్పుచున్నాడు, నా తండ్రి ఇలా చేసి ఉన్నాడు కదా. ఒక్క చుక్క తేనెని రుచి చూసిన వ్యక్తి యుద్ధములో గెలిచి ఉన్నాడంటే, తేనె వంటి యేసు ప్రభు యొక్క మాటలని మనం రుచి చూచుచున్నప్పుడు మన యొక్క జీవితంలో ఎంత శ్రేష్టమైన అనుభవం కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవుని రుచి చూడాలి. దేవుని మనము రుచి చూసే అనుభవం మనలో లేకపోతే మన యొక్క జీవితంలో కన్నులు మన యొక్క జీవితంలో
తెలియని వారుగా మనం మారిపోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ప్రకటన గ్రంథమునకు మనం వచ్చినట్లయితే 10వ అధ్యాయము 9-10 వాక్యముల్లో వచ్చినట్లయితే ఒక చిన్న పుస్తకం అనిచ్చి వాటిని తినమని చెప్పుచున్నాడు. వాటి యొక్క రుచిని గురించి అక్కడ మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9-10 వాక్యములు. నేను ఆ దూత యొద్దకు వెళ్లి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. And I went unto the angel and said unto him, లాస్ట్ వాక్యం కూడా చదువు. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. And I went unto the angel and said unto him, Give me the little book. And he said unto me, Take it and eat it up, and it shall make thy belly bitter, and it shall be in thy mouth sweet as honey. And I took the little book out of the angel's hand and ate it up, and it was in my mouth sweet as honey. And as soon as I had eaten it, my belly was bitter. And he said unto me, Thou must prophesy again before many peoples and nations and tongues and kings. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన యోహాను తాను పత్మోస్ దీవులో ఉన్నప్పుడు ఈ కార్యము జరుగుతున్నది. ఒక దూత చేతిలో తన యొక్క దర్శనములో దానిని తీసుకొని తినినప్పుడు తేనె వలె రుచిగా ఉన్నదంటున్నాడు. యోనాతాను కూడా ఆ తేనె రుచి. యోనాతాను తేనెని తినిన వెంటనే తన యొక్క కన్నులు ప్రకాశింపబడి ఉన్నది. అదే విధముగానే ఆ పుస్తకముని తాను తినినప్పుడు తేనె వలె తనకు రుచిగా ఉన్నది, తన యొక్క కడుపుకు చేదుగా ఉన్నది. కానీ తన యొక్క ప్రవచనములు ఆ యొక్క జనులు, ఆ దినముల్లో ఉన్న రాజులు ప్రతి ఒక్కరికును ప్రకటించే విధముగా తాను మారి ఉన్నాడు. రాజులందరికను ప్రవచనములని చెప్పి సంభవించబోచున్న కార్యములని గురించి చెప్పుచున్న ఒక వ్యక్తిగా మారి ఉన్నాడు. దేవుని రుచి చూచుచున్న వారే రాబోయే దినములని గురించిన ఒక దర్శనము గల వారుగా మారుచున్నారు. అందుకే యోనాతాను నా కన్నులు ప్రకాశింపబడి ఉన్నది అంటున్నాడు. దేవుని రుచి చూడని వారు తమ యొక్క జీవితంలో రాబోయే దినములు, రాబోయే సంఘటనలు, జరగబోయే కార్యములని గురించి ప్రకటన లేని వారుగా మారిపోతారు. ఏం జరగబోతుందో, లోకములో జరగబోతున్న కార్యములని చూసి భయపడి, అయ్యో ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరిగిద్ది, ఇది ఎలా ఆగిద్ది అని కలవరము చెందుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యములనే తేనె వంటి కార్యములని వారు రుచి చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క ప్రవచన వాక్యములని రుచి చూచుచున్న వారు కలవరపడరు. ఈ ప్రవచన వాక్యములనే తేనె వంటిదని ఇక్కడ చెప్పుచున్నాడు. ప్రవచన వాక్యములు సంఘములో చెప్పుచున్న ప్రవచనలు కాదు, దేవుడు సంభవించబోచున్న వాటిని గురించి చెప్పిన ప్రవచన వాక్యములు. రాబోచున్న కాలంలో యేసుప్రభు యొక్క రాకడకు ముందు, యేసుప్రభు యొక్క రాకడకు తర్వాత, యేసుప్రభు యొక్క రాకడకు తర్వాత సంభవించబోచున్న కార్యములని గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రవచన వాక్యములు ఉన్నాయి. ఈ ప్రవచన వాక్యములే తేనె వంటిది. యేసుప్రభుని, దేవుని రుచి చూచుచున్న వారు యేసుప్రభు యొక్క ప్రవచన వాక్యములని కూడా రుచి చూచుచున్నారు. దానిని బట్టి సంభవించబోతున్న కార్యములని గురించి తమకును ఒక దర్శనం కలిగి ఉంటుంది. లోకములో ఏమి జరిగినా, ఏమి సంభవించునను వారికి ఒక దర్శనం ఉంటుంది. ఎందుకు జరుగుతున్నది, ఈ కాలంలో ఎందుకు జరుగుతున్నది. అదే తేనె వంటిది. తేనెని, ఆ ప్రవచన వాక్యములని మనము రుచి చూడాలి. అది మనకు చేదుగా ఉంటుంది. ఎందుకు చేదుగా ఉంటుందంటే అవన్నీ సంభవించబోతున్న కార్యములన్నీ నాశనములు, తెగులు, భూకంపములు, సంభవించబోతున్న కార్యములన్నీ కూడా మనకు దుఃఖకరమైన ఒక కార్యము. అది వచ్చి నాశనకరమైన కార్యములు కాబట్టి కడుపులకు చేదుగా ఉంటుంది.
ఇంత ఘోరమైన కార్యములు సంభవించబోతున్నదా అని చేదుగా అనిపించింది. కానీ ఆ తేనె వంటి వాక్యముల ద్వారా మన యొక్క కన్నులు ప్రకాశింపబడింది. మనం ప్రకాశముగా ఉంటాం, మనం దర్శనముతో ఉంటాం, మనం భయపడము, మనము కలవరం చెందము. అందుకే యేసు ప్రభుని మనము రుచి చూడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనని రుచి చూసినప్పుడే మన యొక్క జీవితంలో మనము నిశ్చయముగా మన యొక్క జీవితంలో ఒక ప్రకాశము గల కన్నులు గలవారుగా మనం మారుచున్నాం. అటు తర్వాత యేసు ప్రభుని రుచి చూడవాలంటే యేసు ప్రభు చివరిగా ఆయన చేదైన చిరకని ఆయన రుచి చూసి ఉన్నారు అంతే. దానికి కారణం ఏమిటంటే ఆ రుచి ఏ విధముగా ఉందో ఎందుకు చూడాలంటే, ఆ చేదైన వాటిని రుచి చూసే అనుభవం అనేది తన్ను గురించి రాయబడి ఉన్న వాక్యము నెరవేర్చబడుటకు సమర్పించుకున్న ఒక అనుభవం. అది తేనె అనేది ప్రవచన వాక్యములు, చేదైన చెరుకు అనేది మనల్ని గురించిన దేవుని ఉద్దేశములు. మనల్ని గురించి దేవుడు ఏ ఉద్దేశంతో ఉన్నారో, మనల్ని గురించి ఏ వాక్యము మనలో నెరవేర్చబడాలని అనుకొనిస్తున్నారో, ఆ ఉద్దేశము నెరవేర్చబడటానికి సమర్పించుకొనిసిన ఒక అనుభవమే ఆ చేదైన చిరక. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని కూడా మనం రుచి చూడాలి. యేసు ప్రభుకి అది చేదైన చిరకగా ఎందుకుందంటే, తన గురించి రాయబడి ఉన్న వాక్యములలో శ్రమలు, నిందలు, లేకపోతే తన జీవితంలో అనుమతించబడి ఉన్న సిలువ మరణం, ఇవన్నీ చేదైన అనుభవం కాదు యేసు ప్రభుకి. అది సంతోషమైన అనుభవం. కానీ యేసు ప్రభుకు చేదైన ఒకే ఒక అనుభవం ఉంది. తండ్రి తన యొక్క ముఖముని మరుగు చేసుకుని ఆ సందర్భం. అదే యేసు ప్రభుకు చేదైన ఒక అనుభవం. దానిని ఆయన రుచి చూచుతున్నారు. ఎవరి నిమిత్తం అంటే, తన గురించి చెప్పబడి ఉన్న వాక్యము నెరవేర్చబడుటకు జనులందరి నిమిత్తమును ఆ చేదైన చిరకని రుచి చూచుతున్నారు. కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో మనము ఇతరుల నిమిత్తము, మన యొక్క జీవితంలో మనము పోగొట్టుకోవలసిన కొన్ని కార్యములు ఉంటాయి. ఇతరుల నిమిత్తము మనము కొన్ని చేదైన అనుభవములని అనుభవించాలి. దానిని కూడా మనం రుచి చూడాలి. అప్పుడే దేవుని వాక్యము నెరవేర్చబడుతున్నది. లేకపోతే దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడదు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా ఒక ప్రవక్త వచ్చి, నీవు యెరూషలేమునకు వెళ్ళినట్లయితే బంధకములను నీకు కట్లను ఉంచబడి ఉన్నదని చెబుతున్నాడు. పౌలు దానికి భయపడి ఆగిపోలేదు. అపోస్తలుడైన పౌలు ఆ చేదైన అనుభవముని తాను కూడా రుచి చూడటానికి వెళ్ళి, రుచి చూసిన తర్వాతనే ఈ పత్రికలన్నిటినీ రాసి ఉన్నాడు. ఒక వ్యక్తి చేదైన అనుభవముని రుచి చూడకపోతే ఇతరులకు ప్రయోజనముగా ఉండడు. తన యొక్క జీవితంలో తాను ఎల్లప్పుడూ సుఖభోగముగా ఉండాలి, తనకు అన్నీ రుచికరమైనదే కావాలి, ఎటువంటి చేదైన అనుభవములు నా జీవితంలో వద్దు అని అనుకున్నట్లయితే వారి ఇతరులకు ప్రయోజనముగా ఉండలేరు. దానిని కూడా రుచి చూడాలి. చేదైన అనుభవములు అంటే ఇతరుల యొక్క ఆశీర్వాదముల కొరకు, ఇతరుల యొక్క క్షేమము కొరకు మనలో పోగొట్టుకొనుచున్న కొన్ని మంచి విషయములు మనం పోగొట్టుకుంటాం. కానీ వాటిని మనం రుచి చూడాలి. అప్పుడే ఇతరులకు ఆశీర్వాదముగా మనం మారుదము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా యోబు గ్రంథమునకు వచ్చినట్లయితే 12వ అధ్యాయము 11వ వాక్యముని చదవండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యం. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపగా, Doth not the ear try words, and the mouth taste his meat? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెవి మాటలని పరీక్షించదా? నోరు ఆహారముని రుచి చూసినట్లు చెవి మాటలని పరీక్షించదా? యేసు ప్రభుని రుచి చూడాలంటే
నాలుకతో రుచి చూడలేము, చెవితో రుచి చూడాలి. చాలా మంది నాలుకతో రుచి చూడాలనుకుంటున్నారు. యోబు దానిని తేటగా చెప్పుచున్నాడు. ఆహారముని నోరు రుచి చూసినట్లు మాటలని చెవి పరీక్షించాలి. యేసుప్రభుని రుచి చూడవాలనంటే వేగిలపడి మాట్లాడకూడదు. యేసుప్రభుని రుచి చూడవాలనంటే వినుటకు వేగిలపడాలి. కోపించుటకు నిదానించి మాట్లాడుటకు నిదానించుచున్నప్పుడే యేసుప్రభుని రుచి చూడగలం. చెవుల్లో రుచి చూస్తాం. వినుచున్న వారే ఉండాలి. అధికముగా దేవుని యొక్క వాక్యములని, దేవుని యొక్క మాటలని, ఆయన యొక్క ఆలోచనలని, ఆయన యొక్క ప్రవచనములని, ప్రసంగములని, వాటిని మనం వినుచూ ఉన్నప్పుడే యేసుప్రభుని మనం రుచి చూడగలం. ఆ మాటల్లో ఉన్న రుచి. యేసుప్రభు కూడా ఆయన వాక్యమై ఉన్నారు, మాటగా ఉన్నారు. యేసుప్రభుని రుచి చూస్తేనే ఆయనని మనం ఆశ్రయించుచున్న వారుగా మారుచున్నాము. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. రుచి చూడకపోతే సంపూర్ణముగా మనం యేసుప్రభుని తెలుసుకొనలేము. మనము పాలని రుచి చూడాలి, ద్రాక్షరసముని రుచి చూడాలి, మనము తేనెని రుచి చూడవలను, చేదైన చిరకని కూడా మనం రుచి చూడాలి. మనం రుచి చూసినప్పుడే ఆయనని గురించి సంపూర్ణముగా మనము తెలుసుకొనగలము. ఆయన ఎవరో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. ఈరోజు ఆయనని రుచి చూసి మనము తిరిగి వెళ్ళాలి. మనం ఏదో ఆశీర్వాదముల కొరకో, విడుదల కొరకో, స్వస్థత కొరకో ఆవతముగా కాదు. ఈరోజు మనం యేసుప్రభుని రుచి చూడటానికి వచ్చి ఉన్నాం. ఆ రుచి యేసుప్రభుని ఒక్కసారి రుచి చూసినట్లయితే దానిని ఎవ్వరూ మర్చిపోలేరు. అది మిక్కిలి మధురమైనదిగా, యేసుప్రభు మిక్కిలి మధురమైన వారు. ఆ మాధుర్యమని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయన యొక్క మాటలలో ఉన్న రుచి మాధుర్యముగా ఉండును. ఆయన యొక్క ఆలోచనలు మాధుర్యముగా ఉండును. పరమగీతంలో చదువుతున్నప్పుడు పెళ్లి కుమారుడు ఎంత రుచి గలవాడో పెళ్లి కుమార్తెని గురించి కూడా, ఆమె యొక్క అవయములని గురించి, ఆమె యొక్క రుచిని తెలియపరుచుతున్నాడు. మనము కూడా యేసుప్రభుని రుచించి, యేసుప్రభుని ఆయనని మనం అనుభవించి రుచించుచున్న వారమైతే మనము కూడా రుచిగల వారుగా మారుచున్నాము. ఉప్పు వేయబడిన వారై రుచిగల వారుగా మనం మారుచున్నాము. అందరిని కూడా కన్నులు మూసుకొని సమర్పించుకొనుదాము. దేవుని సన్నిధానములో యేసుప్రభుని రుచించేదాము. యేసుప్రభుని ఆయన ఉత్తముడని, ఆయన దయాళుడని, ఆయన యొక్క ప్రేమని రుచి చూచుచున్నప్పుడు ఆయన ఎంత రుచిగలవారుగా ఉన్నారో మనము కూడా అంత రుచిగలవారుగా మారుచున్నాం. మనము కూడా అనేకులకు ప్రయోజనమైన వారుగా, మాధుర్యమైన వారుగా, మధురమైన వారుగా మనం మారుచున్నాము. చేదుని మనం రుచి చూసి వారికి ఇంపైన అనుభవాలని మనం ఇవ్వగలము. చేదు మన యొక్క కడుపులో ఉండవచ్చు, కానీ ఇక మన నోటి మాటలన్నీ తేనె వంటిదిగా మారుచున్నది. అందరిని సమర్పించుకొని దేవుని రుచించి నన్ను కూడా రుచిగలవారుగా మార్చుమదేవా అని దేవుని అడగండి. హల్లెలూయా.